కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. மார்கழித்திங்கள் மதி நிறைந்த நாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிலை ஈர் சீர்மல்குமாயிப்பாடிச் செல்வச் சிறுமீர்காள் கூர்வேல் கொடுந்தொழிலன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்ணி யசோதை இளச்சிங்கம் கார்மேனிச் செங்கண் கதிர் மதியம்போல் முகத்தான் நாராயணனே நமக்கே பசைதருவான் பாரோர் புகழப் படிந்தேலோ రెంబావాయ్. ఈ మొదటి పాసురంలో ఎప్పుడైతే ఈ వ్రతం చేయాలని గోదాదేవి అనుకుందో తనని ఒక గోపికగా, మిగిలినటువంటి తన చెల్లులందరినీ గోపికలుగా, వాళ్ళ ఉన్నటువంటి విల్లి పుత్తూరుని బృందావనంగా, తల్లిని తండ్రిని నందుడు యశోదగా భావించుకుని ఆవిడ సాధన చేసేటప్పుడు మొదటి రోజు అందరినీ పిలుస్తోంది. ఏమని పిలుస్తోంది? నీరాడపోదువీర్, మనం అందరం స్నానం చేయడానికి వెళ్దాం రండి. మనం గనక అలా చేసినట్టయితే లోకాలన్నీ మన మేలు మేలని మెచ్చుకుంటాయి. ఏమిటది? మార్గళి తింగళం మొదలుపెట్టింది కదా, మార్గశిర మాసంలో ఉన్నటువంటి మంచి వెన్నెల బాగుంటుంది. వెన్నెల ఈ ఋతువులో కార్తీకం మార్గశిరం చాలా అందంగా వెన్నెల అందంగా ఉండేటటువంటి రోజులు. మంచి వెన్నెల రాత్రులు వస్తున్నాయి. మనం అందమైన నగలు కలిగిన అందగత్తలైన గోపికల్లారా అంతే. గోపికలండి ఆ రోజు బృందావనంలోనూ చాలా ధనవంతులు. వాళ్ళు ధనవంతులంటే మనలాగా బ్యాంక్ అకౌంట్లు కాదు వాళ్ళకి లెక్క. వాళ్ళకి ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎన్ని నగలు ఉన్నాయి. నగలు కూడా వాళ్ళు వెర్రిగా పిచ్చిగా కాదు, ఏవి ఉండాలో ఆ నగలే పెట్టుకునేవాళ్ళు. ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటిది ఒక స్త్రీ ఏ నగలు ధరించాలో అవి స్త్రీలు, ఒక పురుషుడు ఏ నగలు ధరించాలో అవి మగవాళ్ళు ధరించి ఉండేవాళ్ళు. అటువంటి మంచి నగలు ధరించినటువంటి గోపకన్నెల్లారా, ఈ గోపకన్నెలు ఏమిటి? విల్లిపుత్తూరులో గోపికలు ఎక్కడున్నారు? వీళ్ళందరినీ గోపకన్నెల్లాగా ఆవిడ భావించుకుందనమాట. తెల్లవారే లేచి స్నానం చేసే వేడుకున్న వాళ్ళందరూ రండి, నోము నోచేటటువంటి వాళ్ళందరూ రండి. నోము నోచేది ఎవరికి చెయ్యాలి? కలువల్లాంటి కళ్ళు కలిగినటువంటి యశోద కొడుకున్నాడు. అది ఎలాంటి వాడు? కొదమసింగం లాంటి వాడు. ఇక్కడ చెప్తుంది చాలా ఏరాంద కన్ని, పెద్ద పెద్ద చక్కని కళ్ళు కలిగినటువంటి యశోద ఇళం సింగం, చిన్న సింహకిషోరం అమ్మ. చిన్న అందం అంటే అంత పరాక్రమం ఉంది, కానీ పిల్లాడు. యశోద అందగత్తే, వాడు పెద్ద పెద్ద కళ్ళు ఉంది. ఈయనేమో చిన్న సింహం. ఆ సింహంలాగా ఉన్నటువంటి సింహపిల్లలాగా ఉన్నాడే, పైగా ఎట్లా ఉంటాడు ఆయన? నల్లని వాడు. కార్మేని చెంగణ్, నల్లని శరీరం కలిగినటువంటి వాడు. పైగా అతని ఆవిడ కుమారుడు పైగా ఆయన ఎట్లాంటి వాడు? ఒక పక్క చంద్రుడు, ఒక పక్క సూర్యుడు తన కళ్ళుగా కలిగినవాడు. ఆయనకి నారాయణుడే కదా. అటువంటి ఆదినారాయణుడు మన బాధలు తీరుస్తాడు కనుక మనం వెళ్దాం రండి. నారాయణనే నమక్కే, అటువంటి నారాయణుడికి నమస్కారం చేసుకోవడానికి మనం అందరం వెడదాం రండి. ఆ నారాయణుడికి నమస్కారం చేసుకోవాలి అంటే ఊరికి ఇట్లా పెడతామా? మంచం మించి లేచి అలాగా పాచిమొహాలతో పాచిబట్టలతో కనుక రండి, మనందరం పెడదాం, స్నానం చేద్దాం. స్నానం చేసి ఆయన్ని నమస్కరించుకోవడానికి వెడదాము నారాయణుణ్ణి. అంటే ఎప్పుడు కూడా వెళ్ళేటప్పుడు, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏం చెయ్యాలి, ఎందుకు వెడుతున్నాము, ఎవరెవరు రావాలి, మనం వెళ్ళే పని ఏమిటో చెప్పాలి కదండి. మనం ఎందుకు వెడుతున్నాం? నారాయణుడికి నమస్కరించుకోవడానికి. నారాయణుడికి ఎందుకు నమస్కరించుకోవాలి? ఎందుకంటే సూర్యచంద్రులు కన్నులుగా గలవాడు, అంటే కాలం తన దీనంలో ఉన్నవాడు. కార్మేని నల్లని శరీరం కలిగిన వాడు, సింహపిల్లలాగా ఉన్నవాడు.
పేరుకు సింహమే కానీ వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు కదా, చాలా మెత్తగా ఉంటాడు. బయట ప్రతాపం చూపించినా తల్లి దగ్గర అందులో చిన్నతనంలో ఏం ప్రతాపం చూపించరు. చేద్దాం, వెళదాం రండి గోపికల్లారా అని పిలుస్తుంది. ఇక్కడ అన్నిట్లోనూ కూడా మనకి స్నానం అనే పదం ఉంది. ఏం ఈవిడ చెప్పకపోతే రోజు స్నానాలు చేయమా మనం? ఈవిడ చెప్పే స్నానాలు వేరే స్నానాలు. మామూలుగా కూడా స్నానం అన్నది అనేక రకాలు ఉంటుంది. మనం ఇంట్లో చేసే స్నానం మలాపకృష్ణ స్నానం అంటాం, ఒంటి మీద ఉన్న మట్టిపోతుంది, కానీ బుర్ర మాత్రం అలాగే ఉంటుంది కదా. కానీ పుణ్యనదుల్లో వాటిల్లో చేసే స్నానం ఏమంటాం? అఘమర్షణ స్నానం అంటాం, పాపాలు పోగొట్టేటటువంటి స్నానం. పుణ్యనదుల్లో స్నానం చేస్తే శరీర మాలిన్యంతో పాటు బుర్రకున్న మాలిన్యము, ఆత్మకున్న మాలిన్యం, మనం చేసిన పాపాలు కూడా పోతాయి. ఇక్కడ ఈవిడ చెప్పేటటువంటి స్నానం అని చెప్తే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైనటువంటి స్నానాలు చాలా ఉంటాయి ఇందులో. ఇక్కడ ఈవిడ మొదట చెప్పింది మనం ఈ ఒక్కటే చెప్పుకుందాం. మామూలుగా స్నానం చేద్దాం రండి, శుచిగా స్వామిని దర్శించుకుందాం రండి అని చెప్పి స్నేహితులందరినీ పిలుచుకొని పెడుతోంది. ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే, ఏదైనా సత్కార్యం చేసేటప్పుడు ఒంటరిగా చేయడం కాదండి, 10 మందితో కలిసి చేస్తే పంచుకుంటే పెంచుకున్నట్టు అవుతుంది, దాచుకుంటే కుళ్ళిపోతుంది. అందులో పుణ్యకార్యాలు మరింత సామూహికంగా ఎక్కువ మంది కలిసి చేయడం అన్నది చాలా ప్రధానమైనటువంటి అంశంగా మనం గమనించుకోవాల్సి ఉంటుంది. ఎలా చూస్తుందండి ఈవిడ ఆ గోద మొదటి రోజు. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. మాతా చేత్ తులసీ పితా యది తవ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాతా చేద్యతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యది జ్ఞాతారస్తనయాస్తదుక్తి సరసస్తన్యేన సంబద్ధితా గోదాదేవి కథన్త్వమన్యమనిశం సాధారణా శ్రీరసి వేణీబంధ సుగంధోరుగంధబంధురమాలినే విష్ణుచిత్తతనూజాయై గోదాయై నిత్యమంగళం.